హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ నేమ్ వచ్చేసరికి శివ కేసనం. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, టూర్స్, ట్రావెల్ ఎక్స్పీరియన్స్, మంచి ప్లేసెస్, ఫుడ్, లైఫ్ స్టైల్స్ అన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈరోజు ఏలూరు నుంచి మారేడుమిల్లి బైక్ జర్నీ 170 కిలోమీటర్స్. అక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే మారేడుమిల్లి ఎర్లీ మార్నింగ్ 5:30కి 6కి ఆ టైంలో ప్లాన్ చేసుకోండి, లెగిసి వెళ్ళేలాగా. 7కి ఆ టైం అయితే ఇంకా మీకు లేట్ అయిపోతే అక్కడికి వెళ్ళేసరికి 1-2 అలా అయిపోద్ది టైం. అంత ల్యాక్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మీరు వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫైనల్లీ మారేడుమిల్లి వచ్చేసామైతే. మేము పొద్దున్నే లెగ్స్ బయలుదేరాం 4:30కి ఆ టైంకి. అప్పటి నుంచి టిఫిన్ ఏం చేయలేదు. మేము వచ్చేసరికి 10:30 ఆ టైం అయింది. అందుకని ఇక్కడ మారేడుమిల్లికి రాగానే ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాతే ఇంకా మనం ఎక్కడైనా తిరుగుదాం అనుకున్నాం. ఎంట్రీ టికెట్ తీసుకొని మనం అయితే వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ అయిపోయాము. వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్లోకి కాదు, ఆ లొకేషన్లోకి లోపలికి వెళ్ళామని అర్థం. మా ఫ్రెండ్ గడికి చెప్పాను నేను, ఒరే నేను టికెట్ కొంటాను, టికెట్ కొన్నప్పుడు కూడా వీడియో తీరా, నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను అని అంటే సరేరా అని అన్నాడు. ఫోన్ బాగానే పట్టుకున్నాడు. పట్టుకుంటూనే వీడియో తీస్తాడు అనుకున్నాను. బొమ్మ నొక్కలేదు వీడియోది. అదేమో ఇంకా తీస్తున్నాడు అనుకున్నాను నేను. వాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. వాటర్ ఫాల్స్ ఉన్న దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆయన అడిగే వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఉంటుందండి అని అడిగితే, ఇక్కడ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్ అమ్మ, మీరు 100 మీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అదుగల ముందు నడుచుకుంటూ వెళ్తుంది నేనే, రెడ్ కలర్ టీ షర్ట్. 100 మీటర్స్ అంటే నేను దగ్గరగా అనుకున్నారు, నడుస్తుంటే తెలుస్తుంది 100 మీటర్స్ కూడా దూరం అని. అందుకేనా పోలీస్ ట్రైనింగ్ అప్పుడు చెప్తారు కదా 100 మీటర్స్ రన్నింగ్ అని. ఇక్కడ దీంట్లో కనిపించేస్తుంది 100 మీటర్స్ మనకి. అయితే మరి ఇక్కడ మన లొకేషన్స్కి వచ్చేసాము. చెట్టు బాగుంది. ఇక్కడ మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కల్లా వచ్చేయాల్సింది, కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల మేము మధ్యలో ఆగాం. రాజమండ్రి దగ్గర ఆగి ఇటువైపు. సో ఎనీవే, మీరు మాత్రం ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి 6కి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేలాగా మీరు లొకేషన్కి వెళ్ళేసరికి ఇక 11, 9, 10 ఆ టైంకి వెళ్ళిపోయేలా చూసుకోండి. చలికాలంలో వెళ్తే కనుక మీరు స్వెటర్ వేసుకొని వెళ్ళండి, లేదంటే పెచ్చలు గిలకలు ఆడిపోతాయి. తర్వాత నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. వాటర్ ఫాల్స్ కనిపించేంత వరకు అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. అలా అని చెప్పి ఎక్కువ దూరం వెళ్ళకూడదు, వాళ్ళు కూడాను మన రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తారనమాట. ఇక్కడ లొకేషన్స్ అవి చాలా బాగున్నాయి. ఆయన మాకు టికెట్ ఇచ్చేటప్పుడే చెప్పాడు, వాటర్ తక్కువ ఉన్నాయమ్మా, వాటర్ లెవెల్ కూడా ఎక్కువ లేవు, మీరు వెళ్ళినా సరే వెంటనే వెనక్కి వచ్చేస్తారు, అసలు వాటర్ లేవు. వాటర్ లేవు అంటే తెలిసిందే, మనం బకెట్తో పోతే ఎలా వెళ్తే అలా వెళ్తున్నాయి. వాటర్ అసలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇలాగ మీకు సపరేట్ రోడ్ లాంటిది ఏమి ఉండదు ఈ కొండలు ఎక్కి వెళ్ళడానికి. ఈ చిన్న చిన్న గూట్లు ఇవి ఉంటాయి, ఈ సందుల్లోంచి దూరం వెళ్ళిపోవడమే. ఎక్కడ ఏమన్నా పడతారు అంటే ఇంక మనం చూసుకొని నడవాలి, ఇంకా తప్పదు. ఆ టికెట్ తీసుకునే దగ్గర ముందే అనౌన్స్ చేశాడు, వాటర్ ఎలాగో తక్కువ ఉన్నాయి, వాళ్ళ పలువమని చెప్పేసి మీరు ముందే వెళ్ళిపోవద్దు. ఇలా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా వెళ్ళాలనిపిస్తూనే ఉంది ఈ లొకేషన్స్ చూస్తుంటే. ఇక ఫోన్లో అంటే ఏదో చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇక మూవీ లొకేషన్స్ ఉంటాయి కదా, సేమ్ యాస్టీజ్గా అలానే ఉన్నాయి. నేను ఒక్కడిని ఈజీగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. పాపం మా ఫ్రెండ్ గారు ఒక బ్యాగ్ తీసుకున్నాడు. బ్యాగ్ ఒక 5 కేజీల దాకా ఉంటుంది వెయిట్. ఆ బ్యాగ్, దాంతోపాటు నన్ను వీడియో తీయడం మొత్తం అంతా ఆడే చూసుకుంటూ వస్తున్నాడు. నేనే ఊపుకుంటూ వచ్చేస్తున్నాను. మళ్ళీ నేనే అరుస్తున్నాను, రావేంట్రా నీకోసం వెయిట్ చేయాలా అంతసేపు, రా అని అరుస్తున్నాను. అయినా ఫ్రెండ్ అన్నాక మాటలు పడపోతే ఎలాగా, పడాలి. ఎందుకంటే చెప్పనా, లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతి అప్పుడు రారా వెళ్దాంరా అని చెప్తే సరే మావా అని చెప్పేసి అన్నాడు. సరే కదా అని చెప్పి పొద్దున్నే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదాడు. ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్నా అన్నాడు. మరి ఎందుకు వస్తా అన్నావు అంటే రీజన్ లేదు. లాస్ట్ ఇయర్ కుదరలేదు, ఈ సంవత్సరం కుదిరింది. ఇలా ముందుకెళ్ళే కొద్దీ రాళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ వాటర్ అయితే లేవు. ఈ పక్కన ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు చూసారా, ఒక్కడే ఉన్నాడు. నేనే అది పోజులు ఇచ్చేస్తాను తెగా, మా వాడేమో నడవలేకపోతున్నాడు అంత బ్యాగ్ వేసుకొని. ఇంతే ఉంది, ముందుకెళ్ళే కొద్దీ ఇంకా వాటర్ ఏం లేవు. ఇంకా వెనక్కి వచ్చేసాం మేము. ఇలా బండి మీద ముందుకెళ్ళే కొద్దీ మనకి ఇలాగ రోడ్ సైడ్ లొకేషన్స్ ఇలా కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఇలా కనిపించినప్పుడు మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. వీళ్ళు పక్కన ఎలా ఉండదు మనకి, ఎవరొకరు సెక్యూరిటీ ఉంటూనే ఉంటారు. అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మేము దిగేసి లోపలికి వెళ్ళొచ్చా అంటే లేదు పర్మిషన్ లేదండి, మీకు
దిగి వెళ్దామంటే ఇలా పక్కన సైడ్ కంచెలా కనిపిస్తుంది కదండీ! అలా కంచేసేసారు వాళ్ళు. ఇప్పుడు మేము ఇది వేరే లొకేషన్‌కి వెళ్తున్నాము. లొకేషన్స్ మాత్రానికి నిజంగా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. పీస్‌ఫుల్‌గా ఉండడం కోసం ఒక రోజు వన్ డే స్పెండ్ చేయడానికి మస్ట్ విజిట్ లొకేషన్ అన్నమాట ఇది. మీకు ముందుకెళ్ళే కొద్దీ ఇలాంటి లొకేషన్స్ కనిపిస్తూనే ఉంటాయి కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అలా చిన్న చిన్న ప్లేసెస్ వీడియోస్ తీశాను కదా! అక్కడ వరకైతే ఎవరిని ఎళ్ళనివ్వరండి. ఇలా రోడ్ సైడ్ నుంచొని చూడటమే. దిగేసి నువ్వు ఆ పక్క నుంచి వెళ్తా అన్నా సరే ఆళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒకటి అంటారు లేదంటే కంప్లెయింట్ చేస్తామని అంటారు. ఈ లొకేషన్ అయితే ఇంకా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము ఇక్కడే దాదాపు ఒక 20, 30 ఫోటోల దాకా దిగాము. ఇంకా దిగాలనిపించింది. దీని ఆపోజిట్ సైడ్ కూడాను చాలా బాగుంది కానీ ఫోటోలు సరిగ్గా పడట్లేదు ఆ సన్‌లైట్ వల్ల. అందుకని మేము ఇటువైపే దిగాము. అయితే నెక్స్ట్ ఇంకో లొకేషన్‌కి వచ్చేసామండి మేము. ఇది చూడటానికి చూడండి ఎంత కిందకుందో. అక్కడ నుంచొని చూస్తే ముందు పడిపోతాం అన్నట్టుగా ఉంది. ఈ లొకేషన్ కూడాను చాలా బాగుంది చూడటానికి. ఎంట్రన్సే బాగుంది. ఇది సెకండ్ లొకేషన్ అన్నమాట. మేము ఫస్ట్ లొకేషన్ అయిపోయింది. ఇది సెకండ్ లొకేషన్‌కొచ్చాము. ఈ లొకేషన్ పేరొచ్చేసరికి జలతరంగిణి. బయట బైక్ పార్కింగ్ ఉంది. అక్కడ మేము బైక్ పెట్టుకోనివ్వట్లేదు. బైక్ పెట్టుకున్నందుకు కూడా మనీ అడుగుతున్నారు వాళ్ళు. ఎంట్రీ టికెట్ దీనికొచ్చేసరికి రూ. 50 అండి. పర్ పర్సన్‌కొచ్చి. ఫస్ట్ దానికి కూడా 50 రూపీసే. సెకండ్ దానికి కూడా 50 రూపీసే. మీకేమన్నా ఎనర్జీ కావాలంటే ఇక్కడ ఎనర్జీ డ్రింక్ ఏమన్నా తాగేసి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే మీకు ముందు చూసుకుంటే మీరు నడవవసరం లేదు. ఆటోమేటిక్‌గా అదే నడిపించేస్తది మిమ్మల్ని. కోతి కనిపించింది. కోతికి చెప్పాను ఇలా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నానంటే నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి చూసింది. ఎనీవే ఆయన్ని అడిగాను ఇక్కడ ఏమన్నా వాటర్ ఉంటాయా అంటే ఇక్కడ కూడా వాటర్ తక్కువేనమ్మా ఎక్కువ లేవు. వర్షాలు కూడా తక్కువే పడినాయి. బయట అయితే అందరికి ఎక్కువ పడినాయి అంటున్నారు కానీ ఇక్కడ మాకైతే బాగా తక్కువ పడినాయి వాటర్. వాటర్ కూడా అంత ఎక్కువ లేవు అని అన్నారు. టికెట్ తీసుకునేటప్పుడు ఆయన్ని అడిగాము ఎంత డిస్టెన్స్లో ఉంటాయండి వాటర్ అంటే 100 మీటర్స్ లోపలికి వెళ్ళాలమ్మా. 100 మీటర్స్ నుంచి ఉంటాయి వాటర్. మీరు ముందుకెళ్ళే కొద్దీ జాగ్రత్త. ఇది ఒకటి మాత్రం కొంచెం ప్రమాదం. మీరు డౌన్ నుంచి పైకి వెళ్ళాలి. దిగేటప్పుడు మాత్రం నేను దిగట్లేదు. ఆటోమేటిక్‌గా అదే నన్ను దింపేస్తుంది. చాలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. పాపం మా వాడు బ్యాగ్ తగిలించుకొని వెనకాల నడవాలా వద్దా అన్నట్టు నడుస్తున్నాడు. నేనేమో ఈజీగా చెట్టు పుట్ట పట్టుకొని వచ్చేస్తున్నాను. కాసేపు బ్యాగ్ తగిలించుకోమన్నాడు. నేను తగిలించుకోనురా అని అన్నాను. అదిగో పక్కన బ్యాగ్ పట్టుకున్నాడు కదా కుర్రోడు. ఆడే మా ఫ్రెండ్. వాడే ఇప్పటిదాకా నన్ను వీడియోస్ అయి తీసింది. అయితే ఇప్పుడు ఇంకో వీడియో ఎవరు తీస్తున్నారని కదా మీ డౌటు. మాకు ఇంకో ఫ్రెండ్ తగిలాడు దారిలో. ఇందాక మీకు చెప్పాను కదా వీడియోలో ఒక అబ్బాయి రెడ్ కలర్ షర్ట్ వేసుకొని అక్కడ ఉన్నాడని. ఆ అబ్బాయిని అడిగాను ఏంటి ఒక్కడివే వచ్చావు నువ్వు అని అంటే మొత్తం ముగ్గురు వద్దాం అనుకున్నాము. ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు నేను ఒక్కడనే వచ్చాను అని అన్నాడు. ఆ కుర్రోడు కూడా అంతే వీడియోలో ఉన్న అబ్బాయి వీడియో ఇప్పుడు బ్యాగ్ తెగించుకుని వెళ్తున్నాడు చూడు ఆ అబ్బాయి కూడా అంతే నాకు అలానే హ్యాండ్ ఇచ్చి ఈ సంవత్సరం వచ్చాడు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కలిసింది. వాడిని వీడియో తీరా అంటే అడ్డంగా ఎలా పడితే అలా తీసాడు. ఇప్పుడు దాన్ని నేను యూట్యూబ్లో పెట్టుకోవాలంటే నవ్వుతున్నాడు. పాపం బోండంలా ఉన్నాడు. కిందకెళ్ళే కొద్దీ ఇక్కడ కూడాను డౌన్‌గా ఉంది బాగా. డౌన్‌గా ఉండడం వేరు, నీకు తెలియకుండా నువ్వు నడవడం వేరు. ఇక్కడ అలా ఉంది పరిస్థితి. నువ్వు అడుగేత్తే చాలు 10 అడుగులు నీ చేత ఆటోమేటిక్‌గా ఏపిచ్చేసిద్ది. ఇప్పుడు డౌన్‌లో ఉన్న లొకేషన్ అయితే ఇదన్నమాట వాటర్ ఫాల్. ఇదిగో ఇటువైపు ఆ చివర చిన్న లొకేషన్ కనిపిస్తుంది వాటర్. అది ఇంకా లోపలికెళ్ళాలి. మేము ఆ లోపలికెళ్ళి మొత్తం అంతా చూసి వచ్చాము. ఇక్కడేం లొకేషన్ కనిపించట్లేదు గానీ, మీకు ఆ పక్కన మాత్రానికి లొకేషన్ నిజంగా చాలా బావుంది. అక్కడ కొంతమంది కుర్రోళ్ళున్నారు. అన్న ఇక్కడ లొకేషన్ ఇది చిన్నగానే ఉందన్న. ఇక్కడ అందరూ స్నానం చేస్తున్నారు. అంటే పిల్లలు ఆడుకుంటారు కదా! అలా ఆడుకోవడానికి మాత్రమే ఉంది. పైకెళ్ళండి అన్న మీకు నిజంగా చాలా బావుంది లొకేషను. ఎలా ఉందంటే మేము వెళ్ళాం పైకి వాడే తీసుకెళ్ళాడు మమ్మల్ని ఆడు. ఆ వ్యాలెట్ మర్చిపోయాడంట పైన. ఆ లొకేషన్ నిజంగా చాలా బావుంది. అక్కడికి ఫోన్ తీసుకెళ్ళడం కుదరలేదు. మొత్తం అన్ని బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ పట్టుకోవడానికి సపోర్ట్‌గా ఏమీ లేవు. నేను నడుస్తున్నాను. మా వాడు కూడాను పక్కన చెట్టు కొమ్మలు పట్టుకొని నడవాల్సొచ్చింది. అందుకనే మా వాడు వీడియో ఏం తీయలేదు. సరే ఇంక ఈ లొకేషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ తినాలనిపించింది. ఇంకా కిందకొచ్చేసామన్నమాట మేము ఫుడ్ తినడానికి. ఇంక మరి మారేడుమిల్లి వెళ్ళామంటే మనం బ్యాంబూ చికెన్ తినాలి కదా! మరి అందరూ చెప్తూ ఉన్నారు. బయట ఏలూరులో తిన్నది వేరు, ఇక్కడ తిన్నది వేరు కదా మరి. అందుకని ఇక్కడ బ్యాంబూ చికెనును ఫస్ట్ స్టార్టర్ చెప్పాము. ఆ తర్వాత బ్యాంబూ బిర్యానీ చెప్పాము. బ్యాంబూ బిర్యానీ అంటే ఆ గొట్టంలో ఎంత పట్టిద్ది కూతంతే అనుకున్నాము. కాకపోతే దాన్ని ఎండేసాడు ఆయన. మొత్తం ముగ్గురు తిన్నాక ఇంకా మిగిలింది బిర్యానీ. మనీ అలానే తీసుకున్నాడు అనుకో అది వేరే విషయం. కానీ నిజంగా బాలేదు. సరే ఇంక తిన్నాక ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వచ్చేసాము. ఇంకా రాజమండ్రిలో ఆగి మనకి రాజమండ్రిలో ఫేమస్ ఏంటి రోజ్ మిల్కే కదా!
రోజ్ మిల్క్ తాగి మెల్లగా ఇంకా మనం సర్దేసుకున్నాము. ఇంకా ఏలూరు ప్రయాణం అయిపోయాం తిరిగి. ఇంక మేము ఇంటికైతే వెళ్ళిపోవడం జరిగింది ఏలూరు. ఈ లాస్ట్ వీడియో ఎందుకు పెట్టానంటే కొండపైకి వెళ్ళే కొద్దీ మనకి ఒక గుడి తగిలిందనమాట వెంకటేశ్వర స్వామిది. కొండపైన ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది రంపచోడవరం దగ్గర పక్కనే ఉంటుంది. రోడ్డు పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్. సరే ఎవరైనా కానీ మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటే అది కూడా రోడ్డు ట్రిప్ అయితే కనుక హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. అదే ఫ్రంట్ పర్సను వెనకమాల కూర్చునే వాళ్ళు కూడాను. ఆ తర్వాత చేతికి గ్లౌస్ కూడా వేసుకోమని చెప్పండి. బైక్ గ్లౌస్ ఉంటే సపరేట్గా అవి కొనుక్కోమనండి. దాంతోపాటు స్వెటర్ కూడా ఒకటి వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడాను ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి. మ్యాక్సిమం మీరు 5:30కి స్టార్ట్ అయిపోయేలాగా జర్నీ. అంటే మీరు ఒక 9:30, 10 కల్లా అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మేమేదో వన్ డే ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాం కాబట్టి సగం సగమే అయింది. మీకు ముందుకెళ్ళే కొద్దీ ఎవ్రీ 15 కిలోమీటర్స్‌కి లేదంటే ఎవ్రీ 8 కిలోమీటర్స్ మీకు 8 కిలోమీటర్స్‌కి ఒక మంచి లొకేషన్ వస్తూనే ఉంటది. మ్యాక్సిమం ఫ్రెండ్స్‌తో వెళ్తారు కాబట్టి ఫుడ్ కూడాను ఇక్కడ మారేడుమిల్లిలో కొని వెళ్ళేలెక్కయితేనే ప్లాన్ చేసుకోండి. అక్కడికెళ్ళాక పైకెళ్తే ఫుడ్ ఏమి ఉండదు. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి జలపాతం. మేము చూసినాట్లో ఇదొక్కటే కొంచెం బాగుంది జలపాతం. వాటర్ కూడాను బాగా ఎక్కువున్నాయి ఇక్కడ. మేము కాసేపు వాటర్‌లో ఆడుకున్నాము. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఛానల్ నేము. నేను కొత్తగా ప్రిపేర్ చేసుకున్నాను సొంతగా. మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఉంటా. టాటా. బాయ్.